నీవు పాడైపోతే చూడాలని, నువ్వు నశించిపోతే చూడాలని, నువ్వు పడిపోతే చూడాలని నీ గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా నీ జీవితంలో ఉండొచ్చు. కానీ నువ్వు బాధపడకు, దిగులు పడకు. ఒకవేళ నువ్వు దేవుని నమ్మనట్లయితే, దేవుని నమ్మి ఆయన పైన నువ్వు ఆధారపడు, నీ జీవితం మారుతుంది. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, దేవుని అడుగుజాడలను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే, వ్యతిరేక శక్తులు, వ్యతిరేక మనుషులు నీ జీవితంలో మామూలే. దాన్ని బట్టి, జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి ఎంతగానో దిగులు చెందడం నీకు అవసరం లేదు. దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. యోసేపును వారి యొక్క అన్నలు పడగొట్టామని చెప్పేసి ఎంతో సంబరపడ్డారు. కానీ ఆశ్చర్యరీతిగా యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చి అన్నలకే ఆహారం పెట్టేంత స్థాయికి దేవుడు యోసేపును హెచ్చించేశాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అదే రీతిగా చెప్తున్నాను, పడిపోయానని, పాడైపోతున్నానని, నశించిపోతున్నానని నువ్వు బాధపడకు. నిన్ను నిలబెట్టేటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన యందు ఇంకను సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆయన నమ్మినట్లయితే, ఒకవేళ నువ్వు నమ్మకపోతే ఆయన యందు విశ్వాసం పెట్టుకో, నీ జీవితం తప్పకుండా మారుతుంది. ఇప్పుడు నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారి టైం నడుస్తున్నదేమో, దేవుడు నీకంటూ ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. ఆ సమయంలో దేవుడు నీ స్థితిగతులను తప్పకుండా మారుస్తాడు. దేవుని నమ్ము, ఆయన మార్గం నడువు. దేవుని పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు.